లైఫ్ బర్రెలక్క తింటుండు మంచిగా. అదే ఎట్లా నాకు నువ్వు ఈ పెట్టకురా ఇట్లా ఇట్లా అనేది ఇట్లా అనేది ఇది ఒక మేము చేసావు ఎట్లా అట్లా ఇట్లా 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 అనేది. పైకి చూసే కంటకే నీళ్ళు వస్తున్నాయిరా. ఇట్టారా అది కిందకి చూడు కారిపోతాయి. మా వాడి లైఫ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇట్లానే ఉండాలని మనసుతో కోరుకుందాం. డార్లింగ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చిన వీళ్ళ రూమ్కి వాళ్ళ డార్లింగ్ ఫోటోలు చూడండి. ప్రభాస్ అన్న ఫోటోలు ఎట్లా ఉన్నాయో మామూలు లేదు కదా, అట్లా ఉంటుంది మా గణేష్ రూమ్ అంటే. మొత్తం ప్రభాస్ అన్న ఫోటోలతో నింపేస్తాడు. కనబడతలు స్పైసీ లేపినాడు మావాడు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ స్పైసీ లేపినాడు మావాడు. అసలు వాడేం చేస్తున్నాడు? పోయిద్దామా పైకి? మొన్న అయితే నేను లిఫ్ట్ ఉందని తెలియక 4వ ఫ్లోర్ మెట్లు ఎక్కిన డార్లింగ్. నేను లిఫ్ట్ ఉందని తెలియదు నాకు, ఇప్పుడు తెలిసింది లిఫ్ట్ ఉందని. పైకి అయితే వెళ్తున్నాం. రారా, లిఫ్ట్లు ఉందని తెలియదు మనకి. మెట్లు ఎక్కి సచ్చినావు ఒకసారి. ఇప్పుడు లిఫ్ట్లో పోదాం. అయ్యా లిఫ్ట్ లేదు, అమ్మతో తెలియదు రా నిజంగా. సాయి వచ్చినప్పుడు ఎందుకు పైకి వెళ్తాం వచ్చాను నచ్చుకొని చెప్పు. ఓన్ ఇట్లానే పట్టుకుని అక్కడ సైడ్ అన్న కనిపించాడు. ఇటు సైడ్ డోర్ నింటే కనబడుతుందనే. ఇట్లా చక్కగా వెళ్ళిపోయినాం మేము పైకి సాయి ఉన్నప్పుడు. ఓపెన్ ద లిఫ్ట్. ఓ మై గాడ్. ఫోర్తా లిఫ్ట్లో పోతున్నాం డార్లింగ్స్ పైకి. చూడండి టింగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వచ్చేసింది డార్లింగ్, ఏం సార్ అది? వచ్చేసింది డార్లింగ్. జోష్ ఏది, ఎనర్జీ ఏది. ఈ నుంచి మళ్ళీ ఒక ఫ్లోర్ పెట్టుకోవాలి. పైకి వరకు పెట్టుకోవాల్సిందిరా రాజుగాడు. మచ్చా రాజుగాడు పైకి వరకు పెట్టుకోవాల్సింది. రాజన్నా, ఓ రాజన్నా, అబ్బా బాబా ఏం లైఫ్ అన్నా నీది. బాబా 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 ఏం మంచిగా కూర్చొని తింటున్నావాలి. లైఫ్ చూడు బాబా బాబా బాబా. ఇది కదా నా లైఫ్ అంటే. ఏందిరా ఇది? తీరా షార్ట్ మీద షార్ట్ మీద ఉంటే తొడలు మాత్రం బాగున్నాయన్నా మీవి, నల్ల నల్లగా. తిన్నవారా? ఎప్పుడే వచ్చినారా గణేష్ దగ్గరికి? నీకు తెలియదు, నాకు తెలియదు కదన్నా మీరు ఇట్లా మంచిగా తింటున్నారని. పైన స్టార్ అంటే మా రాజీవ్ గాంధీ. ఏమ్రా కాలిపోయింది. నల్లగానే బాగానే ఉన్నాడు రైడు. అరే తర్వాత నేడులో బాగా కనపడుతుంది ఆ వీడియో. అబ్బబ్బబ్బబ్బా ఏంట్రాది? జూమ్ చేయి, జూమ్. ఏంటి మమ్మీ ఎవడిడు? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. సేమ్ పండుకోతి లెక్కున్నావురా. ఒక్కసారి మీ ఫేస్ చూపించండి. ఒక పిల్లోడు ఇట్లా తింటాడు చూడు మచ్చా ఫంక్షన్ లో, ఇట్లా చూసుకుంటే. ఇది మేము తవ్వాలంట రాజుగాంధీ. మామూలుగా ఉండదే.
హాయ్ డార్లింగ్, చూస్తున్నా మా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాడు. చూసారా డార్లింగ్, నేను ఇలా దావత్ ఇప్పిస్తున్నా. దావత్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. దావత్ అంటారు. బర్రె లెక్క తిని మొత్తం బిర్యానీ మొత్తం బర్రె లెక్క తిని ఈ ప్లేట్ మొత్తం కాజేసిండు గున్ను. గణేష్ ఏమో చిన్న పల్లెంలో తిన్నాడు కొద్దిగా. చూడండి మీరే. ఓనీలే మన పిల్లలని దావత్ ఇప్పించిన. బాబా అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకెంత ఇష్టమా. ఒకటే ఉంచండి రా. అందులో ఒక్క ముక్క కూడా ఉత్త రైసే ఉంది. ఇదిగో ముక్కలన్నీ ఇక్కడ దాపెట్టుకున్నారు చూడండి. ఇక. ఆహా, చీకి పెట్టిన ముక్కలన్నీ. పెద్ద ప్లానింగే. చూడండి, వీడైతే 2 పెరుగు తిన్నాడు. వద్దన్నా మా వాడి లైఫ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇట్లానే ఉండాలని మనసుతో కోరుకుందాం. మా వాడిది లైఫ్ బర్రెలక్క తింటుండు మంచిగా. అది అది ఎట్లా నాకు నువ్వు ఈ పెట్టకురా ఇట్లా ఇట్లా అనేది ఒక మేం చేసావు. ఎట్లా ఎట్లా ఇట్లా 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 అనేది ఇట్ట సార్ రేపు పైకి చూస్తే కంటకే నీళ్ళు వస్తున్నాయిరా. రే ఇట్ట ఎట్టారా అది కిందకి చూడు కారిపోతాయి. ఇట్లా ఉన్నారాడు వారికి తీరవుతారికి ఎట్టున్నారాడు. మంచిగా తిన్నా. కొంచెం పండుగ లెక్కనే ఉన్నారా. మధ్యాహ్నం పూట మంచిగా తిని బిర్యానీ ఒక నిద్రేస్తే కోమా అనుకోండి. ఓకే డైరెక్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. యూట్యూబ్లో పోస్ట్ చేస్తా. ఇది బాహుబలి గురించి అయితే వీడియోలు తీయాలనుకుంటున్నాం. ప్రభాస్ ఓన్ వాయిస్తో డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం ముగ్గురం. నెక్స్ట్ వీడియోలో వీడియో కింది పోయినాక వీడియో రికార్డ్ చేసి ఏం చెప్పాలి అర్థమవుతుంది నాకు. సరే బాయ్ బాయ్ డార్లింగ్.